అవును. అందరూ ఎలా చెప్తారు అసలు? ఎలా చెప్తారు? ఇవన్నీ చేసేదాకా అర్థం కాదు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఒక ప్రొఫెషనల్ గా చెప్పేసుకుంటా పోతారు. ఆ! కానీ వాళ్ళు అక్కడ చెప్పాలి, షార్ట్ లో చెప్పాలి, షార్ట్‌లో ఇక్కడ చెప్పాలి, మళ్ళీ ఇక్కడ డబ్బింగ్ మళ్ళీ. అప్పుడు కరెక్ట్ గా దానికి ఆ టైమింగ్ తోటే చెప్పాలా? అదే ఎమోషన్ పండాలా? అదే ఎక్సైట్మెంట్ ఉండాలి. ఒక ఎక్సైట్మెంట్ సీన్ అంటే ఏడుపు సీన్ అయితే అదే. సో యూఆర్ యాక్టింగ్ ట్వైస్ బేసికలీ. అవును. 2 సార్లు యాక్టింగ్ చేయాలి. చేయాల్సిందే. డబ్బింగ్ చెప్పడం మళ్ళీ ఇంకోసారి డబ్బింగ్ చెప్పడం. చేయాల్సిందే. సో ప్రతి దగ్గర ఒక పరీక్ష ఉంది. సో మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ పోవాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో అది కొంచెం టఫ్ అనిపించిందా డబ్బింగ్ చెప్పేటప్పుడు అయితే? టఫ్ ఒప్పుకుంటా సార్, టఫ్. ఎన్ని రోజులు పట్టింది మీకు? నేను 1 వీక్ లో చెప్పేసాను సార్. 1 వీక్. ఓకే. ఫస్ట్ రోజు ఎన్ని సీన్లు ఉంటాయి మీ మీద? అంటే కౌంట్ తెలియదు సార్ ఎగ్జాక్ట్ గా. మామూలుగా 70+ అనుకుందాము ఈ సినిమా మొత్తం మీద. 70-80 మధ్యలో మామూలుగా ఉంటాయి. ఒక 70-80 అంటే నాది ఒక 50 అయితే ఉంటాయి సార్ ఈజీగా. అంటే ఎందుకంటే అంటే ఆ 50 సీన్స్ ని 7 days లో చెప్పేశారు. 7 days 8 days. ఓకే. కానీ కష్టం సార్. కష్టం కానీ చాలా ఎంజాయ్ చేశాను డబ్బింగ్ కూడా. అండ్ కొంతమంది తెలుగు వచ్చినా కూడా డబ్బింగ్ కి ఆర్టిస్టులకి వదిలేసి అందు గురించి. కానీ అక్కడ కూడా హీరోయిన్ గారిని మెచ్చుకోవాలి సార్. ఎందుకంటే హీరోయిన్ తెలుగు అమ్మాయి కాదు. అంటే పుట్టి పెరిగింది ఇక్కడే అయినా వాళ్ళ ఫ్యామిలీ అంతా తమిళ్. ఓకే. కానీ తను తెలుగు నేర్చుకుని తను రాస్తుంది, చదువుతుంది. డబ్బింగ్ కూడా తనే చెప్పారు. నాకు భాష తెలిసి ఎన్ని కష్టాలు పడుతున్నాను నేను. ఆవిడ కాకపోయినా కానీ రియలీ అప్రిషియేట్ హర్. మదర్ టంగ్ తమిళ అయినా కూడా నేర్చుకున్నారు. మదర్ టంగ్ తమిళ అయినా డబ్బింగ్ కూడా ఎంత. అండ్ మళ్ళీ ఇందులో ఒక తెలంగాణ యాస ఉంది సార్. ఓకే. నార్మల్ తెలుగు కాదు, తెలంగాణ ఒక చిన్న యాక్సెంట్ టచ్ ఉంది. అది కూడా అప్లై చేసి డబ్బింగ్ చెప్పడం అనేది భాష తెలియనప్పుడు చాలా కష్టమైన పని. చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఇలాంటి టిపికల్ సబ్జెక్ట్లో ఫస్ట్ టైం చేస్తూ మరి ఆ రొమాంటిక్ సీన్స్ కానీ ఆ ఇంటిమేట్ సీన్స్ కానీ ఆ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా? రొమాంటిక్ సీన్స్ ఉంటాయని ఎప్పుడైతే తెలిసిందో నాకు, అప్పటి నుంచే నా మైండ్లో ప్రిపరేషన్ మొదలైంది సార్. ఎలా అంటే ఆక్వర్డ్గా ఉండకూడదు, లేకపోతే అంటే ఎప్పుడు కూడా స్క్రీన్ మీద అది కనపడకూడదు నేను హెసిటేట్ అవుతున్నానా అనేది. బిగుసుకుపోకూడదు. అది ఎలా బ్రేక్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా. కానీ అల్టిమేట్లీ ఏంటంటే అది చేసే అన్న ఒక మైండ్ సెట్లో ఉండే. ఏదైతే అయింది నువ్వు ఫ్రీగా చేసే, చూసుకుందాం స్క్రీన్లో ఎలా కనపడుతుందా అని ముందు ఒకసారి అనిపిస్తుంది. కానీ అక్కడ డైరెక్టర్ గారిని మళ్ళీ అప్రిషియేట్ అయ్యలేదు. ఎందుకంటే రొమాంటిక్ సీన్స్ అని లాస్ట్లో పెట్టారు. అప్పటిదాకా ఒక రకమైన ఫ్రెండ్షిప్ అయిపోయింది నాకు యాక్ట్రెస్కి. సో ఆ ఫ్రెండ్షిప్ అయిపోయేసరికి మేము జోకులు వేసుకుంటూ ఎలా కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్ సీన్స్ అప్పుడు మేము ఏడుస్తున్నాం. ఆ సీన్లో కట్ అనగానే మేము నవ్వుతున్నాం, అండ్ మళ్ళీ యాక్షన్ అనగానే మేము ఏడుస్తున్నాం. సో అలా అయిపోయింది ఆ బాండ్. అంత ప్రొఫెషనల్స్ అయిపోయారు అప్పుడే. అంతే కదా. అది ఇప్పుడు ప్రొఫెషనల్ అనిపిస్తుంది నాకు. కానీ స్క్రీన్ మీద కెమెరా స్టార్ట్ అవడం తోటే ఆ సీన్ లోకి వెళ్ళిపోవడం తోటి వాళ్ళు మామూలు గ్లిసరిన్ హెల్ప్ చేసింది. కానీ సో అప్పటిదాకా ఫ్రెండ్షిప్ అయిపోవడం అయ్యేసరికి మా ఇద్దరికి అంత టైం పట్టలేదు. ఇంటిమేట్ సీన్ ఎక్కువ బిగుసుకుపోలేదు. ఒక రకమైన ఫ్రీడమ్, ఒక రకమైన జోవియల్ గా ఉండే సీన్ ఏదైతే డిమాండ్ చేసిందో దానికి తగ్గట్లుగా ఫ్రీగానే చేసాం సార్. యా. ఓకే. అంటే ఇంటిమేట్ సీన్స్ అంటే బెడ్రూమ్ సీన్స్ లాంటివే. యా. ఇవి ఉంటాయా ముద్దులు? అవి ఇంకా చెప్పకూడదు సార్. ఓకే. కొంచెం సర్ప్రైజ్ వదిలేద్దాం. అదే. సార్ అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంత వరకు కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా పీపుల్లో తను మీ ఇద్దరికి కూడా మీకు మీ చెల్లెలకి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లరు. అబ్సల్యూట్లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవటం, అమ్మమ్మ తాతయ్యల దగ్గర కదా మీరు. అవును సార్. సో అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్గా అమ్మ ఉండటం వల్ల మీరు ఏమైనా దాని ఇబ్బందులు ఏమైనా పడ్డారా అప్పుడు? ఏం లోటు లేకుండానే మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలియదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలు ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటేటివ్, ఎస్పెషలీ ఫీమేల్స్కి ఎంత కాంపిటేటివ్, ఫీమేల్స్కి ఎంత ప్రెషరైజింగ్గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్, రేజింగ్ 2 kids అండ్ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మ తాతయ్యని కూడా చూసుకోవడం, మేము అందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్గా నాన్నని మీరు వదిలిపెట్టేశారా లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ అది సార్. సో అంటే బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని ఏం చేయము. కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బాగానే ఉంటాం అందరితో. ఓకే.
అంటే నాన్న కూడా కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఫ్రెండ్లీగానే ఉంటారు ఎవరైనా. ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్లు ఉంచుకోవడం, లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు, ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. ఇంకా అవును, అవి మైండ్లో ఉంటాయి, అఫ్ కోర్స్ నా మైండ్లో ఉంటాయి, నా చెల్లి మైండ్లో ఉంటుంది. కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా. అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్ మా మదర్ ఎలా చేశారో తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే, మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు. అస్సలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా, మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా. చాలా షోస్ చేశారు, అవును, అయినా కానీ ఆ ఫీల్. ఫారెన్కి వెళ్ళేవాళ్ళు కదా, యుఎస్కి వెళ్ళేవాళ్ళు, ఈ కాన్సర్ట్స్ నాటా తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా. అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ తాత? అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే, అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్, ఐఎమ్ బ్లెస్డ్ టు బి అ సన్. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో అమ్మని సంతోష పెట్టాలనే మీరు అమ్మ ఏదైతే. నా ఫస్ట్ గోల్ అది సార్, ఫస్ట్ గోల్ అదే, అమ్మని సంతోష పెట్టడం, అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండని. అండ్ అందరితో ఇంకోటి, అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారు అని. ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి, అందరితో సరదాగా ఉండాలి. అంటే తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. వద్దా అంటే మీ గురించి, మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు. అవును, ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో అర్థం చేసుకోగల ఇది ఉంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తా, సొసైటీ ఎలా చూస్తా అంటే, సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు ఎలా తీసుకుంటారు అనేది ఫస్ట్ అమ్మకి వచ్చే ఆలోచన కదా. ఆలోచన అది ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు, అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. అండ్ కరెక్ట్ కదా, పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్. అంటే ఎలా చెప్ప, ప్రతి ఫ్యామిలీలో అవ్వదు. మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు రెవల్యూషన్ అది టైంలో. అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. నిజమే కదా, సో అమ్మ కోసం. బికాస్ దే డిజర్వ్ దట్. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్, ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు, సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో ఒక తోడు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు, ఆ తోడు కావాలి. సో మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లికి ఇంకొక ఫ్యామిలీ వస్తుంది. మరి అమ్మకి తోడు ఇప్పుడు అలా అని కాదు, మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి మామూలుగా చెప్పు, కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. ఎలా వేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే, అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం, ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్, ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న, నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు? ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మనలా చూసుకుంటారు. అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది, అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి 100%. ఇవన్నీ చూసాను కానీ మస్ట్ కదా, అది 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలు. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ. ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు
అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు జరిగిన తర్వాత సో మీరు చూస్తా ఉన్నారు అమ్మ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా ఏం హెల్ప్ చేయలేదు. ఓకే, అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే, ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్లు అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్, వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో, అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే, కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ, కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది.